ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశిఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మీన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అనమాట ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారందరూ కూడా మనకి మీరు చేయని తప్పుకు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీ యొక్క స్థలాలని మరి రౌడీ షీటర్ల దగ్గర ఇతర లిటిగెంట్స్ దగ్గర అప్పు తీసుకొని వాళ్ళ దగ్గర పోనీ పాపం పూర్తిగా డబ్బులు తీసుకున్నారా అంటే పూర్తిగా డబ్బులు తీసుకోకుండా కేవలం ఒక 50,000 25,000 రూపాయలు తీసుకుని కోట్ల రూపాయల యొక్క స్థలాలను మీరు వాళ్ళు తనఖా పెట్టడం ద్వారా వాటిని పరిరక్షించుకునేటటువంటి విధానంలో మీరు కోర్టుల చుట్టూ తిరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ రకంగా మరి ఎన్నాళ్ళు తిరుగుతానే ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. అలాగే ఈ యొక్క డబ్బు అనేటటువంటిది ఈ యొక్క కుజుడ, రవి, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశి సంచారం చేస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు మరి మొదటి 2 వారాలు కూడా మనకి మేలో ఈ యొక్క మేషరాశిలో ఉండడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి మీ పనులన్నీ కూడా కొద్దిగా కదలడం ప్రారంభిస్తాయి. కోర్టు వ్యవహారం కూడా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి మరి చక్కగా డీజీపీ పోస్టులు ఎలాగైతే వచ్చినాయో మరి ఆ విధంగా మీ రంగాలలో సీనియర్ ప్రమోషన్స్ అనేటటువంటివి సీనియర్లకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్ని బకాయిలు కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇక పంచమ రాహు కారణంగా మీ పిల్లలందరూ కూడా కాస్త మీరు ఎక్కువ మిమ్మల్ని చికాకు పెడతారు. అయితే
షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఇంతకుముందు బాటిల్ మందు బాటిల్ లేపేసే వాళ్ళందరూ కూడా అవి మానేసి పుచ్చకాయల రసాలు, బత్తాయి రసాలు, ఇలా ఫ్రూట్స్, డైటింగ్లు ఇవి చేస్తూ చక్కగా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. తద్వారా మనకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన శని మీనరాశిలో ఉన్న కారణంగా ఆరోగ్యాలు, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ రకంగా ఈ యొక్క తులారాశి మహిళలకి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడము, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఇల్లు ఉద్యోగము వేరే చోట ఉంది, మరి ఎలా అండి మేము అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడం ద్వారా మీకు మీ ఇళ్ళ దగ్గరికే మీరు కోరుకున్న చోట్లకే మీకు ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి, ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి, మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.